2025 47 లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యాన్ని సేకరించాం. 24 గంటల్లో మీ అకౌంట్ లో డబ్బులేసిన ఘనత ఎన్డీఏ ప్రభుత్వాన్ని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకొక పక్కన ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు వివిధ పంటలకి ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చాం. దగ్గర మీరు చూస్తే 310 కోట్ల రూపాయలు నష్టపరిహారం ఇచ్చాం. గిట్టుబాటు ధర కోసం 500 కోట్ల రూపాయలతో ధరల స్థిరీకరణ నిధి పెడితే ఈ రోజు ఇక్కడే మామిడి తోటలో ఉన్నాం. మామిడి పంటకు కూడా గిట్టుబాటు ధర రాలేదు. రైతు చాలా ఇబ్బంది పడ్డాడు. పక్కన తమిళనాడులో, కర్ణాటకలో గిట్టుబాటు ధర కాదు కదా, ₹1 ఇవ్వకపోతే కాదు మనకు బాధ్యత ఉందని ప్రతి ఒక్క కేజీకి ₹4 చొప్పున రైతుకు గిట్టుబాటు ఇచ్చిన ఏకైక ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం. పొగాకు దెబ్బతింటే 200 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పొగాకు కొనుగోలు చేశాం. ఉల్లిపాయలు రేటు పడిపోతే ఒక ఎకరాకి పూర్తిగా నష్టపోతే ఒక హెక్టార్కి ₹50,000 ఆర్థిక సహాయం చేశాం. టమోటా దెబ్బతింటే ఆదుకున్నాం. కోకో వంటి పంటలు ఓసారి దెబ్బతింటే దానికి కూడా మద్దతు ధరించి ఆదుకున్నాం. ఇప్పటికి మీరు చూస్తే 1338 కోట్ల రూపాయలు నష్టపోయిన రైతాంగానికి అండగా ఈ ప్రభుత్వం నిలబడింది.